మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. మీరందరూ ఎందుకు ఇలా దోషుల్లా దొంగల్లా నా ఎదుట మాట్లాడడం లేదు? ఏమిటి నీ శబ్దం? సాగర్, 14 సంవత్సరాల తర్వాత తల్లి తిరిగి వచ్చిందన్న ఆనందం ఏనాడు నీలో కనిపి శోభనం గదిలో కూడా నన్ను వదిలి ఉండలేదని పోట్లాడిన చెల్లి ఇన్నేళ్ల తర్వాత నేను వస్తే కనీసం మాట్లాడానే లేదు. ఇన్నేళ్ల తర్వాత కూతురికి దూరమైన తండ్రిలో కనిపించే ఆనందంతో పాటు ఏదో తెలియని బాధ, ఆవేదన కనిపిస్తున్నాయి మీ కళ్ళలో. అనురాగం, ఆత్మీయతకు మారు పేరే నా భర్తని పొంగిపోయింది నేను. నీకోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తే మీ కళ్ళల్లో అనురాగం, ఆత్మీయతలకు బదులు ఏదో అర్థం కాని కంగారు, పొరపాటు జరిగిందన్న భావం. అసలు ఏం జరిగిందో చెప్పండి. చిన్న చిన్న, నీ పేరు చిన్నానా? అవును. నీకు పిచ్చి తగ్గిందా పెద్దమ్మా? పెద్దమ్మా? నేను నీకు పెద్దమ్మనా? ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పింది. మీ మమ్మీ ఎవరు? అదిగో. మరి మీ డాడీ? ఇదిగో. డాడీ ఇది నిజమా? నిజం సార్. నేను రాధను పెళ్లి చేసుకున్నాను. అవునమ్మా, దానికి కారణం నేను. అసలు వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు. కానీ అప్పట్లో నీ ఆరోగ్యం బాగుపడే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఇటు చూస్తే రాధ జీవితం ఇలా అయిపోయింది, అటు చూస్తే తల్లి లేని బిడ్డతో అల్లుడు గారు పడే అవస్థ. ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటమే సరైన పరిష్కారం నాకు తోచింది. నేనే బలవంత పెట్టి చేశాను. అవునమ్మా, మమతానురాగాలకు మరో రూపంగా ఇన్నేళ్లు ఎంతో అపురూపంగా నన్ను పెంచి పెంచేసింది పిన్ని. హలో డాక్టర్ అంకుల్, నేను సాగర్ని మాట్లాడుతున్నాను. అమ్మ ఏమిటో వెరిచూపులు చూస్తుంది, ఎవరితోనూ ఏమీ మాట్లాడటం లేదు. మా అందరికీ ఏదో భయంగా ఉంది. ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరి రావాలి. నువ్వు నా కాపురంలో నిప్పులు పోసావే, నా కాపురంలో నిప్పులు పోసావు. నేనే తీసుకుంటాను. నాకు తెలీదా తలుపు తీసుకోవటం? నేనే తీసుకుంటాను. నాకు తెలుసు. ఏంటి అలా చూస్తావు? నువ్వు పిచ్చిదానివే. నీకు తెలీదా నువ్వు పిచ్చిదానివని? నేను పిచ్చిదానా? నీకేం తెలిసే? నిన్నేం చేస్తాను చూడవే. చచ్చిపోయింది. అది పిచ్చిదండి. దానికి ఏం తెలీదు. ఇంట్లో అది ఉండటం ఎవరికి ఇష్టం లేదు.
డాక్టర్ అంకుల్ ప్లీజ్ కమ్. మీరు ఇక్కడే ఉండండి. నువ్వు మంచిదాను కదమ్మా, వెళ్ళిపోమ్మా ఇంట్లోంచి, వెళ్ళిపోమ్మా. ఎవరికి ఇష్టం లేదు మనం ఇక్కడ ఉండటం. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. నువ్వు మంచిదాను కదమ్మా, నా మాట వింటావు కదమ్మా. పిచ్చిపడ్డ నా మాట వింటుందండి. మీకు ఇంకేమి కష్టం ఉండదు, అందరూ సంతోషంగా ఉండొచ్చు. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందిలేండి, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎవరికి ఏ కష్టం కలిగించకుండా వెళ్ళిపోతుందిలేండి. ముందుకు చోటి చంపేస్తాను. ఆగవా, ఆగు కదా. నిన్ను చావరా. నిన్ను చంపేస్తాను. రావద్దు, రావద్దు. వీటితో కాదు, దీంతో చంపండి. చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. దీంతో చంపండి. ఆగు. రావద్దు, రావద్దు. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. మీకు అసలు పిచ్చి లేదు. కాదు. మీరందరినీ మోసం చేస్తున్నారు. లేదు, మీరు పిచ్చి నటిస్తున్నారు. లేదు. నీ పిచ్చిదాన్ని. ఏ పిచ్చిది ఇలా అనదు. మీరు పిచ్చివారు కారని ఇప్పుడు అందరూ చెప్పేస్తారు. ప్లీజ్, నన్ను పిచ్చిదానిలాగే ఇంట్లోంచి వెళ్ళిపోనివ్వండి. దయచేసి నాకు ఈ సహాయం చేయండి డాక్టర్ గారు, ప్లీజ్. ఎవరి కోసం అమ్మా ఈ నటన? నా చెల్లెల కోసం, దాని సుఖం కోసం, దాని సంతోషం కోసం. ఈ లోకంలో ఏ ఆడది చేయలేని త్యాగం నా రాధ నా కోసం చేసింది. 14 సంవత్సరాలుగా ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో ఎన్నో అనుబంధాలు పెంచుకున్న రాధ నేను బాగా ఇంటికి రాగానే నా కోసం అవన్నీ వదులుకొని తను ఒంటరిగా మిగిలిపోయింది. ఈ పిచ్చక జీవితం వెన్నెలమయం చేయాలని తన బ్రతుకుని చీకట్లోకి నెట్టేసుకుంది. దానికోసం నేనేమైనా చేయాలి డాక్టర్, దానికోసం ఏమైనా చెయ్యాలి. కానీ మీరు ఇలా పిచ్చి నటించడం చాలా అవసరం డాక్టర్. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు నేను ఇక్కడే ఉంటే రాదు వెళ్ళిపోతుంది. ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉండటం అది జరగని పని. ఏ ఆడది భర్త ప్రేమను మరో స్త్రీతో పంచుకోలేదు. జీవితంలో 14 సంవత్సరాలు నాకు తెలియకుండానే ముందుకు వెళ్ళిపోయా డాక్టర్. ఇప్పుడు దానికోసం పరిగెట్టిన అందుకునే స్థితిలో లేను నేను. అందుకని బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ మీ నిర్ణయం మరింకేం చెప్పకండి డాక్టర్. డాక్టర్, నాకు పునర్జన్మనిచ్చిన మీరు దయచేసి నాకు ఈ సహాయం చేయండి. మిగిలిన నా జీవితాన్ని మీ హాస్పిటల్లోనే ఏ ఆయాగానో గడిపేస్తాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. కాదనకండి, కాదనకండి డాక్టర్, దయచేసి కాదనకండి. మీ నిర్ణయం తప్పో ఒప్పో మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. బాయ్స్, ఓకేయా? అక్కడ తీసుకెళ్ళిపోతున్నారండి. ఆపండి నాన్నగారు, నాన్నగారు, మీరే ఆపండి. హాయిగా ఉండండి. అంటే శారదకి సారీ మిస్టర్ శ్రీకాంత్, నేను శతవిధాలా ప్రయత్నించాను.
ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయలేకపోయాను. విధి ఇచ్చిన తీర్పును మన్నించి ఆమెను అలా వదిలేయటమే మనం చేయగలిగింది. పోనీ ఆఖరి ప్రయత్నం ఏదైనా చేస్తే? ఈ పరిస్థితుల్లో ఆమెను డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ప్లీజ్. ఆల్ రైట్. ఏమండి? బాబు పదండి వెళ్దాం. దండాలి బాబు. ఏం రామయ్య, ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు బాబు. పెద్దమ్మ గారు బాగైపోయి హాస్పిటల్ నుంచి వచ్చేసారు బాబు. నాన్న, నాన్న, నాన్న. అమ్మా, ఇది నిజమమ్మా? నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ చేత నాన్న అని పిలిపించుకునే అదృష్టం నాకు కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. అవునమ్మా, నువ్వు బాగుపడి ఇంటికి వచ్చావన్న విషయం కనీసం ఒక ఉత్తరమైనా రాయలేదమ్మా. నేనే ఊరికొద్దాం అనుకున్నాను నాన్న. మీరు బాగున్నారు నాన్న? మాకేం లేమ్మా, మేం బాగానే ఉన్నాం. కానీ నువ్వు అలా అయినప్పటి నుంచి అస్తమానం నీ ఆలోచనమ్మా. డాక్టర్లేమో నీ ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకం లేదన్నారు. అందుకని ఈ ఇంటిని నిలబెట్టడం కోసం రాధను. అదే మామగారు, మీరు రాధని ఇంటికి పంపించారు. మీరు అనుకున్నట్టుగానే ఏ లోటు లేకుండా రాధ ఇంటిని నిలబెట్టింది. రాధ ఇంటి నిలబెట్టింది బాబు, నిజమే. కానీ ఇప్పుడు అది నిలబెట్టాలాగో అని. అదేంటి మామగారు, మీరు కూడా అలా అంటారేంటి? శారద వచ్చింది కదా అని రాధను వదిలేస్తామా? 14 సంవత్సరాలుగా ఇంటి బాధ్యతని మోసిన నా చెల్లిని నేను ఇంటికి రాగానే పంపించేటంతటి పాషాణ హృదయం కాదు నాన్న నాది. అది కాదు బాబు, నేను అబ్బాయా ఎప్పుడొచ్చా? నీ ఆరోగ్యం బాగుందా? బీపీ తగ్గిందా? వీడి కోసమేనమ్మా నేనంత తాపత్రయపడింది. అప్పటికి వీడు పసికందు, వీడిని చూసుకునే దిక్కు లేదు. వీడు చూస్తే అల్లుడు గారి పరిస్థితి తలుచుకుంటేనే గుండెలు పిండేసినట్టుగా ఉండేది. ఆ స్థితిలో బాగా ఆలోచించి రాధని ఇక్కడే ఉంచి మీరు చాలా మంచి పని చేశారు నాన్న. ఏం చేశాను, ఎందుకు చేశాను ఆ భగవంతుడికి తెలుసు. రాధేదమ్మా పైనుంది, రండి వెళ్దాం. నువ్వెందుకు శారదా? మెట్లెక్కకూడదని డాక్టర్ గారు చెప్పలా? బాబు నువ్వు తీసుకెళ్తా తాతగారిని. అలాగేనా? రండి తాత. రాధా, ఏమిటమ్మా, ఏమిటిది? ఏం లేదు నాన్న, ఏం లేదు. చెప్తాను రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష. రాధమ్మ గారు, అమ్మా రాధమ్మ గారు. శాస్త్రి గారు, మీరు అమ్మా మీరు అంతా తర్వాత చెప్తాను. అక్కయ్యకి నైవే ఇంటికి వచ్చేసింది. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ వ్రతం? అది ఏమిటి సత్యనారాయణ వ్రతం అంటున్నారు? ఏం లేదు అక్కయ్య, నీకు బాగైపోయింది. సాగర్కి పెళ్లి సంబంధం కుదిరింది. అంతా బాగుంది కదా. అందుకే ఈ ఏడు నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదని నేనే శాస్త్రి గారిని పిలిపించాను. అవునమ్మా, సత్యనారాయణ వ్రతం చేస్తే అందరికీ అన్ని విధాలా శుభం జరుగుతుంది. ఎప్పుడు చేయించాలి శాస్త్రి గారు? రేపే కార్తీక పౌర్ణమి, చాలా ప్రశస్తమైన రోజు. అలాగే చేద్దానండి. రాధా, వ్రతానికి ఏమేమి కాలో కొంచెం చూడమ్మా. అలాగే అక్కయ్య. రాధ, బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నావా? అవునండి, ఆ దేవుడి విషయంలో కూడా అబద్ధం ఆడానండి. గత 14 ఏళ్లుగా ఈ ఇంట చేసే వ్రతం కేవలం నా గురించి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మరి రేపు వ్రతానికి వచ్చిన వాళ్ళు నేను ఇలా చూసి ఏమిటిదని అడిగితే ఏం సమాధానం చెప్తావు? పీటల మీద కూర్చున్న శారదను చూసి ఎవరి బిడా అని అడిగితే ఏం చెప్తావు? మీరు బ్రతికుండగానే మీ ఆవిడ బట్టి తుడిచేశారంటే నన్ను నిలదీసి అడిగితే ఏం చెప్పమంటావు? చెప్పు రాధ, చెప్పు. ఏమండి,
ఏవైనా సరే దేవుడు పూజ ఆపకూడదండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ చేసుకోలేని ఆ వ్రతం నా కారణంగా ఆపి నేను ఆ పాపాన్ని మూటకట్టుకోలేనండి. ఆల్ రైట్. అయితే ఈ నిజం తెలిసిన వాళ్ళని మాత్రమే రేపు మనం వ్రతాన్ని పిలుస్తాం. ఇంపోజిషన్ రాసావిటి? మమ్మీ 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 అని ఇన్ని మమ్మీలు రాసావిట్రా? ఇన్ని మమ్మీలు రాశాను కదండి, ఒక్క మమ్మీని చూపించండి. నాకు మా మమ్మీని చూడాలనుంది. మీరు మంచి వాడిలాగా ఉన్నారు. చూడు, ప్లీజ్. రేపు మీ మమ్మీని చూపిస్తాను గానీ ఇవాడి కాంపోజిషన్ రాసి రాయను. నీ బిస్కెట్లు తిను. నాకొద్దు. సరే పోయి పడుకో. రాయను, తినను, పడుకోను. మా మమ్మీ కావాలి. చూడు, నువ్వు చాలా మంచివాడు. అరే ఏమిటి ఒళ్ళులా కాలిపోతావు? జ్వరం వచ్చిందా? రే బాబు, ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళరా. నేను వెళ్ళను. వెళ్ళిరారా, లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది. కావాలంటే మీరు వెళ్ళండి. సరే నేను వెళ్ళొస్తా గానీ ఇదిగో నువ్వు ఈ బిస్కెట్లు తింటూ ఇక్కడే కూర్చో. ఇప్పుడు వచ్చేస్తాను, ఇక్కడ ఉండు. కలికి కులకరా అరే ఎదుడు ఎక్కడ బాబు? కారు వెనక్కి తిప్పు. కారు త్వరగా పోనివ్వు. ఆ రోజు మీ ఇద్దరిని ఒప్పించి బలవంతంగా నేను చేసిన పెళ్లి ఇన్ని అనర్థాలకు దారితీస్తుందని నేను ఊహించలేదు. ఇందరూ ఇన్ని విధాల బాధపడడానికి కారణం నేనే. బాధపడకండి మామగారు, విధివ్రాతను ఎవరు తప్పించగలరు? అసలు శారదకు అలా మతిపోతుంది అనుకున్నావా? రాధాని నేను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావా? మతిపోయిన శారద మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తుంది అనుకున్నావా?